హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వింటర్ సీజన్లో స్కిన్ డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్గా ఉండడానికి మంచిది కోకోనట్ మిల్క్ సోప్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీకోసం. ఈ సోప్ చాలా బాగా పనిచేస్తుంది మన స్కిన్ పైన. స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. ఈ సోప్ ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా మనం పచ్చి కొబ్బరి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి తీసుకొని కొబ్బరి మనకి చాలా బాగా పనిచేస్తుంది మన స్కిన్ పైన ముడతలు, రింకల్స్, మచ్చలు పోవడానికి. ఇన్స్టెంట్గా బ్రైటింగ్ అవుతుంది అనమాట మన స్కిన్ కొబ్బరితో. సో సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. దాంట్లోనే ఒకటి ఫ్రెష్ అలోవెరా తీసుకోవాలండి. ఫ్రెష్ అలోవెరా ఉంటే తీసుకోండి, అలోవెరా గుజ్జు. లేకపోతే మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ అలోవెరా జెల్, అది కూడా మీరు యూజ్ చేయొచ్చు. కానీ ఫ్రెష్ ఉంటే బెటరు. స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది అలోవెరా జెల్. స్కిన్ స్మూత్గా ఉండడానికి, ఓపెన్ పోల్స్ కవర్ చేయడానికి పనిచేస్తుంది అనమాట అలోవెరా జెల్. కూలింగ్నెస్ని కూడా ఇస్తుంది. సో ఇలా మనం గుజ్జు మొత్తం నీట్గా తీసుకొని తీసుకోవాలి. మనం ఇట్లా హోమ్ మేడ్ సోప్లు ఈ వింటర్ సీజన్లో వాడడం వల్ల మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. హెల్తీగా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది. మనం ఇట్లా మొత్తం మిక్సీకి వేసుకొని దీంట్లోనే కోకోనట్లోనే వేసుకోవాలి, సపరేట్గా ఏం వేసుకోకూడదు మనము. సో కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది కొంచెం మెల్ట్ అవ్వడానికి కొంచెం వాటర్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. మెత్తగా మిక్సీకి పట్టేసుకొని ఇలా మొత్తం పేస్ట్ లాగా వస్తుందన్నమాట. బౌల్ తీసుకొని దాంట్లో మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. మనం క్లాత్ ఒకటి చిన్నది క్లాత్ ఉంటుంది, అది క్లాత్లో వేసుకొని అయినా సరే మనం తీసుకోవచ్చు. ఇలా స్ట్రెయిన్ అన్నా చేసుకోవచ్చు, మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా చేసుకోవచ్చు. సో ఇలా మిల్క్ మొత్తం పక్కకు తీసుకోవాలి. ఇలా వాటర్ ఎక్కువ పోయకూడదు, చిక్కగానే ఉండాలి. ఇలా మొత్తం తీసుకొని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు బేస్ సోప్ ఒకటి తీసుకుందాము. బేస్ సోప్ వచ్చేసి గ్లిజరింగ్ ఉండేది తీసుకుంటే బెటరు, ఎందుకంటే మన స్కిన్కి గ్లిజరింగ్ సోప్ తీసుకోవడం వల్ల చాలా మాయిశ్చరైజర్గా, స్కిన్ హెల్తీగా, గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట, కెమికల్ లేని సోపు. సో ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని మెల్ట్ అవ్వడానికి దీంట్లో ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకోవడం వల్ల స్కిన్ హెల్తీగా, గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట, స్మూత్గా ఉంటుంది. దీంట్లోనే వేసుకొని మనం డబల్ హీట్ చేసుకోవాలి. ఫస్ట్ బౌల్ పెట్టుకొని వాటర్ వేసుకొని హీట్ చేసుకొని దాంతో మనం ఈ సోప్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ముక్కలు సన్నగా చేసుకోవడం వల్ల మనకి కొంచెం తొందరగా మెల్ట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా మొత్తం మెల్ట్ అయిపోయింది కదా. ఇలా మెల్ట్ అయ్యేంత వరకు మనం హీట్ చేసుకొని దీంట్లో ఇప్పుడు మనం కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాము. కొబ్బరి పాలు, అలోవెరా జెల్ మొత్తం దీంట్లోనే మిక్స్ చేసుకున్నాం కదా. ఆ మిశ్రమం మొత్తం దీంట్లో వేసి పాలు నీట్గా కలుపుకోవాలి. అది మెల్ట్ అయ్యేంత వరకు నీట్గా ఒక 2-3 మినిట్స్ కలుపుకొని మనం ఇప్పుడు ఇలాంటి సోప్స్ ఈ వింటర్ సీజన్లో వాడడం వల్ల మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. కోకోనట్ వచ్చేసి చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది, మన స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది మన స్కిన్ పైన. సో ఒకటి సిలికాన్ మోల్ తీసుకొని, మీ దగ్గర ఉంటే సిలికాన్ మోల్ తీసుకోండి, లేకపోతే చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందులో మీరు వేసుకోవచ్చు, కొంచెం కోకోనట్ ఆయిల్ రాసుకొని. సో ఇలా నీట్గా ఈ సోప్స్ మనం ఇలా వారానికి 2-3 వీక్స్కి ఒకసారి మనం ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్స్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మన స్కిన్ పైన మచ్చలు, డార్క్నెస్, ఏమన్నా లైన్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. ఒక 2-3 అవర్స్ మనం బయట పెట్టుకోవాలి ఈ సోప్ని. 2-3 అవర్స్ తర్వాత సోప్ చాలా గట్టి పడుతుంది. చూడండి ఇలాగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట మనం యూజ్ చేస్తుంటే. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో సోపు. చాలా హెల్తీగా ఉంటుంది మన స్కిన్ ఇలాంటి సోప్స్ వాడడం వల్ల. మన స్కిన్కి ఎలాంటి హామీ చేయదు. ఆర్గానిక్ సోప్స్, మనం బయట దొరికే సోప్స్ కెమికల్ ఉంటాయి. మళ్ళీ అందులోనూ ఇప్పుడు వింటర్ సీజన్లో స్కిన్ బాగా డ్రై అయిపోతుంది కదా. సో మనకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది, ఇచ్చింగ్, ఇరిటేషన్ వస్తుంది కదా. సో ఇలాంటి మాయిశ్చరైజర్గా ఉండే సోప్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ ఈ వింటర్ సీజన్లో చాలా హెల్తీగా ఉంటుంది. సో మీరు ఇలాంటి సోపులు మీరు ఇంట్లోనే చేసుకొని తప్పకుండా వాడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.